ఫ్రెండ్స్, నా స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇంతకుముందు మ్యాథమెటిక్స్ కూడా క్లాసెస్ చెప్పేవాడిని. మ్యాథమెటిక్స్లో ఎన్నో వీడియోస్ పెట్టాను. అలాగే స్మాల్ బిజినెస్ ఐడియాస్ గురించి కూడాను నేను అగరబత్తుల తయారీ గురించి కూడా పెట్టాను. ఇప్పుడు అగరబత్తులకి అనుబంధంగా ధూప్ స్టిక్స్ తయారీ అండి. అగరబత్తులతో పాటు ధూప్ స్టిక్స్ కూడాను ఈ బిజినెస్ చాలా బాగుంటుంది. ఈ ధూప్ స్టిక్స్ తయారీ కోసం మీరు ఇంతకుముందు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తుంటారు. కానీ ఆ వీడియోలన్నీ కేవలం ఇంట్లో కూర్చొని ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే పనికొస్తాయండి. కానీ ఇప్పుడు ఈ వీడియో మీకు కమర్షియల్గా ఈ ధూప్ స్టిక్స్ ఇంట్లోనే తయారు చేసి మార్కెట్లో వీటిని అమ్ముకొని అదనపు ఆదాయం సంపాదించడం ఎలాగా అనే దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఈ ధూప్ స్టిక్ తయారీకి ఏ రా మెటీరియల్ వాడతారు అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధూప్ స్టిక్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఒక్కొక్కటే వరుసగా చూద్దాము. ఇవి ఆవు పిడకలండి. ఇది ఆవు పిడకల పొడి. అలాగే ఇవి పూలండి, బంతి పూలు బాగా ఎండిపోయాయి. ఇవి బంతి పూల పొడి. ఇవి మందార పూలు బాగా ఎండిపోయాయి. ఇది మందార పూల పొడి. ఇవి వేపాకులు అండి. ఇది వేపాకు పొడి. ఇది తులసి అండి, బాగా ఎండబెట్టేసాము. ఇది తులసి పొడి. అలాగే ఇది గోరింటాకు ఉంటుంది కదా, గోరింటాకు గింజల పొడి అండి. ఇంకా వీటితో పాటు దీన్ని చార్కోల్ పౌడర్ అంటారు. అగరబత్తులు సరిగ్గా అంటుకోవాలంటే చార్కోల్ పౌడర్ ఉండాలండి. అలాగే ఇది సాడస్ట్. దీన్ని కుప్పం పౌడర్ అంటారండి. మన అగరబత్తుల్లో మంచి వాసన రావడం కోసం ఈ కుప్పం పౌడర్ వాడతారు. దీన్ని జగత్ పౌడర్ అంటారు. జగత్ పౌడర్ అంటే ఇది ఒక రకమైనటువంటి గమ్ లాంటిదండి. మనం ధూప్ స్టిక్ చేసిన తర్వాత అది గట్టిగా ఉండడం, అంటే మనకి కమర్షియల్ క్వాలిటీ తయారు చేస్తున్నాం కదా, అది విడిపోకుండా ఎక్కువ కాలం గట్టిగా ఉండాలి. దానికోసం ఈ జగత్ పౌడర్ వాడతారు. వీటితో పాటు ఇది యారారా పౌడరు. మనం ఆవు పేడ వాడుతున్నాం కదా, ఈ ఆవు పేడ వాడుతున్నప్పుడు మనం తయారు చేసే ధూప్ స్టిక్లో ఆవు పేడ వాసన రాకూడదండి. ఆవు పేడ వాసన రాకుండా ఉండడం కోసం ఈ యారారా పౌడర్ వాడతారు. వీటితో పాటు ఇది సాంబ్రాణి. ఇవన్నీ కలిపిన తర్వాత మనకి ధూప్ స్టిక్ మధ్యలో ఆరిపోకుండా సక్రమంగా వెలగడం కోసం దీన్ని బర్నింగ్ పౌడర్ అంటారు. దీన్నే పొటాషియం నైట్రేట్ అంటారు. ఈ బర్నింగ్ పౌడర్ కనుక వాడకపోతే
ధూప్ స్టిక్ సరిగా వెలగదండి. వీటన్నింటిని కూడాను ఏ ఏ పాలలో ఎంత వేయాలి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇవన్నీ వేసిన తర్వాత మనకి వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి, ఇది మౌల్డ్ అండి. ధూప్ స్టిక్ తయారు చేయడానికి మౌల్డ్. ఈ మౌల్డ్లో వేసి ధూప్ స్టిక్స్ తయారు చేసుకుంటాము. ఏ పౌడరు ఎంత కలపాలి, దాని వెయిట్ ఎంత, ఏ నిష్పత్తిలో కలపాలన్నది నేను మరొక వీడియోలో డీటెయిల్గా చెప్తాను మీకు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేసుకోండి. ఇది ఇంట్లో ఖాళీ సమయంలో ఉండే గృహిణులకి, నిరుద్యోగులకి, చిరు వ్యాపారులు కూడాను అదనపు ఆదాయం సంపాదించడానికి ఉపయోగపడుతుందండి. కాబట్టి తప్పకుండా మీ బంధువులకి, మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.